అధ్యక్ష, దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అధ్యక్ష, మన రాష్ట్రంలో 13 జిల్లాలకు 5 జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు, 8 జిల్లాల్లో బీసీలుగా ఉన్నారు. అధ్యక్ష, అదేవిధంగా పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 40 కిలోమీటర్లు మా నియోజకవర్గం దగ్గరలో కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నాము. నా దురదృష్టం ఏమంటే నా కొడుకు ఆడ ఎస్టీగా ఉన్నాడు, నేను ఈడ బీసీగా ఉన్నాను. అధ్యక్ష, దాదాపుగా ఇప్పుడు 1 సంవత్సరం క్రితమే గవర్నర్ ప్రసంగంలోన వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేస్తామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కానీ సంవత్సరమైనా కూడా ఏమాత్రం కూడా ఎక్కడ లేనిది ఎక్కడ ఉంది. అధ్యక్ష, కాబట్టి అదేవిధంగా బీసీలకు 139 కులాలు ఉన్నాయి. అధ్యక్ష, బీసీలకు సంవత్సరానికి 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ 3 సంవత్సరాలు కానీ 15,000 కోట్లు మాత్రమే ఉంది. ఇంకా బీసీలకి 35,000 కోట్లు ఇంకా అప్పుగా ఉంది. కాబట్టి బీసీల మీద కొంత మాత్రమే ఎక్కువ, రాష్ట్రంలో 50% అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ 35,000 కోట్లు బీసీలకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా వాల్మీకులు ప్రతి ఒక్కరికి కులవృత్తి ఉంది, కానీ వాల్మీకులకి కులవృత్తి లేదు. ఖచ్చితంగా కాపులకి 1000 కోట్లు కేటాయించినట్ల రాయలసీమలో 4 జిల్లాల్లో వాల్మీకులు భారీ ఎత్తున ఉన్నారు. కాబట్టి 1000 కోట్లు కేటాయించాలని చెప్పి మీ ద్వారా సీఎం గారిని కోరుతున్నాను. అధ్యక్ష.